క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామంలో శుభములు. ఈరోజు దానియేలు గ్రంథము 5వ రోజు, దానియేలు గ్రంథము 4వ పాఠం గురించి చర్చించుకుందాం. సవివరముగా వివరించటానికి నేను మీకు అందుబాటులో ఉంటాను. ముఖ్యంగా 4వ పాఠంకు గురించి చర్చించే ముందు మొదటి 3 పాఠాల గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. మొదటి రోజు మొదటి పాఠము దానియేలు అతని స్నేహితులు, 3 స్నేహితుల గురించి, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వబడడం గురించి, రాజసన్నిధిలో వారు ఏ విధంగా ఆధిక్యత పొందారు, దేవునికి విరుద్ధమైన పని చేయకుండా వాళ్ళు దేవుని దృష్టిలో ఎట్లా దయను చూరగొన్నారనే విషయం గురించి ఉంటుంది. ఆ గ్రంథంలో మొదటి వచనము ఏ పదంతో స్టార్ట్ అవుతుంది, ఆఖరి వచనం ఏ పదంతో పూర్తి అవుతుంది. తర్వాత వచ్చేసి ఆ అధ్యాయంలో ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది క్లియర్గా చూసుకున్నాము. నెక్స్ట్ 2వ అధ్యాయానికి వచ్చేసరికి దానియేలు యొక్క జ్ఞానాన్ని వివరించటానికి, రాజు కన్న కళ గురించి, కళ భావము గురించి చెప్పటానికి, బబులోను దేశంలో గారడిగాండ్లు, జ్ఞానవంతులు, కల్దీయుల భాషలు, సాదెగాండ్రు ఎవరూ చెప్పలేని దాన్ని అందరినీ రాజు బబులోను దేశంలో ఉన్న వాళ్ళందరినీ చంపివేయమని ఆజ్ఞ ఇస్తే అది శాసనంగా మారి చంపివేయడానికి వెళ్తే దానియేలు రాజ సంరక్షకు అధిపతి దగ్గరికి వెళ్ళి మళ్ళా రాజు సమక్షానికి తీసుకొని వెళ్ళమని రాజు సమక్షంలోకి వెళ్ళి రాజుని నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను మీ కళను కళభావాన్ని చెప్తానని చెప్పేసి కొంచెం సమయాన్ని తీసుకొని వచ్చి దానియేలుతో పాటు అతని 3 స్నేహితులు దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి మొరపెట్టి దేవుడు దయతో వారికి కళను కళభావాన్ని వివరించడం జరుగుతుంది. ఆ కళను కళభావాన్ని మళ్ళీ రాజు సన్నిధికి వచ్చి కళను చెప్పడం, కళభావాన్ని వివరించడం వల్ల రాజు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఈ యొక్క సాష్టాంగ నమస్కారం చేసి దానియేలును దేశంలో ఒక పెద్ద గొప్ప స్థాయిలో ఉంచి, తర్వాత అతన్ని ఆ స్థాయిలో ఉన్నా కానీ దానియేలు మళ్ళీ రాజును వాళ్ళ 3 స్నేహితుల గురించి విన్నవించుకుంటే అతని 3 స్నేహితుల్ని సంస్థానాలలో పెద్దలుగా, సంస్థానాలలో విచారణకర్తలుగా చేయడం 2వ అధ్యాయం జరుగుతుంది. 3వ అధ్యాయం వచ్చేసరికి రాజు ఒక ప్రతిమని చేయించి ఆ ప్రతిమకు సంగీత వాయిద్యాలు, కొన్ని రకాల 6 రకాల సంగీత వాయిద్యాలను వాయించగానే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే సాగిలపడి ప్రతిమకు నమస్కరించాలనే ఒక చట్టాన్ని తీసుకొని వస్తారు. అప్పుడు ఆ చట్టాన్ని ఫాలో కాలేదని, అంటే చట్టాన్ని ఒబే చేయలే అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ యొక్క యూదులైన 3 షడ్రకు, మెషగు, అబేద్నెగోలని ఈ 3వ అధ్యాయంకి వచ్చేసరికి దానియేలు గురించి ప్రస్తావన లేదు. 2వ అధ్యాయంలో వచ్చేసరికి దానియేలు యొక్క గొప్పతనం గురించి మాత్రమే ఉంటుంది. మొదటి అధ్యాయంలో వచ్చేసి దానియేలు అతని 3 స్నేహితుల గురించి ఉంటుంది. ఈ 3వ అధ్యాయంలో షడ్రకు, మెషగు, అబేద్నెగోలు ప్రతిమకు నమస్కారం చేయకుంటే ఆ కల్దీయులు యూదులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వెళ్ళేసి రాజుతోటి చెప్పేసి, యూదులు మీరు సంస్థానాల్లో విచారణకర్తలుగా నియమించిన వారు మీ దేవతలను మొక్కట్లేరు, మీరు చేసిన ప్రతిమకు నమస్కరించట్లేదు అని రాజుకు కొండెములు చెప్తే రాజు వీళ్ళని పిలిపించి క్లియర్గా వాళ్ళని అడుగుతారు. ఏమని? మీరు మా దేవతలను పూజించట్లేదు, నేను పెట్టిన ప్రతిమకు మీరు సాగిలపడి నమస్కారం చేయట్లేరంట, నా దగ్గరికి ఫిర్యాదు వచ్చిందని చెప్తాడు. తర్వాత వచ్చేసి వెంటనే ఏం చెప్తాడు? మీరు నేను చేసిన ప్రతిమకు నమస్కరించిన ఎడల ఇంకా దాని గురించి డిస్కషన్ లేదు, మిమ్మల్ని పంపించేస్తా అన్నలే వల్ల, చెయ్యని పక్షంలో మీరు అగ్నిగుండంలో వేయబడతారు అని రాజు వాళ్ళకు చెప్తారు. అప్పుడు వాళ్ళు రాజుని మర్యాదగా కాకుండా సంబోధించడం బెల్తెషాజారు అని సంబోధిస్తారు. నెబుకద్నెజరు అని సంబోధిస్తారు. నెబుకద్నెజరు అని సంబోధించి, మేము ఈ విషయం గురించి నీకు వివరించటానికి మాకు అవసరం లేదు, కానీ మేము మీ ప్రతిమలకు మీ దేవతలకు మొక్కమని చెప్పేసరికి రాజు అత్యాగ్రహుడై యొక్క గుండము యొక్క వేడిని 7 పెంచేసి దాంట్లో వీళ్ళని వేయడానికి సైన్యములో బలిష్ఠుల వారిని పిలిపించేసి వీళ్ళను ఉన్న బట్టలు ఉన్నట్టు ఎలాంటి కోటు, తర్వాత అంగి, పై వస్త్రము,
తర్వాత వచ్చేసి ఏ వస్త్రములు తీయకుండా ఆ బట్టలతో అట్లనే గుండంలో వేసేస్తారు. ఆ గుండంలో వీళ్ళ ముగ్గురిని ఎవరైతే వేస్తారో ఆ వేడికి వేసిన బలమైన సైన్యము చనిపోతారు. ఆ తర్వాత రాజుకి ఎవరు చెప్పరు, వీళ్ళు చనిపోలేదని చెప్పరు, ఏది చెప్పరు. వాళ్ళ తర్వాత రాజుకే ఏమవుతుంది, వాళ్ళతో పాటు నేను నలుగురిని చూసినా అని రాజు మంత్రి గారికి వాళ్ళందరికీ చెప్పేసి కలత చెంది మళ్ళీ అక్కడికి వెళ్ళేసి గుండం దగ్గరికి వచ్చేసి షడ్రకు మెషకు అబేద్నగో ఉన్నారా, రండి బయటికి అని అంటే వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళ దేవుడు గొప్పవాడు, సమర్థుడైన దేవుడు అనే కితాబ్ ఇస్తాడు దేవునికి. యూదుల దేవునికి, యెహోవా దేవునికి సమర్థుడైన దేవుడు అని రాజు నెబుకద్నెజర్ కితాబ్ ఇస్తాడు. తర్వాత వచ్చేసి వీళ్ళ షడ్రకు మెషకు అబేద్నగోల దేవుణ్ణి ఎవరు దూషించినా కానీ వాళ్ళకు శిక్ష ఉంటుంది, వాళ్ళ ఇల్లు పెంటకుప్పలాగా ఉంటాయని చెప్పేసి రాజుకు చెప్పేస్తాడు. రాజు మొత్తం ప్రకటన చేయిస్తాడు. ఏ భాష మాట్లాడే వాళ్ళైనా, ఏ సంస్థానాధిపతులైనా, దేశంలో ఉన్న ఏ జనాంగమైనా కానీ యూదుల దేవుణ్ణి, షడ్రకు మెషకు అబేద్నగోల యొక్క దేవుణ్ణి దూషించరాదు అని చెప్పేస్తారు. దాంతో రాజు షడ్రకు మెషకు అబేద్నగోల దేవునికి ఘనత ఇస్తాడు. దానితోటి 3వ అధ్యాయం అయిపోతుంది. ఇప్పుడు 4వ అధ్యాయంలో మళ్ళీ చూడండి, ఇక్కడ మొదటి అధ్యాయంలో నలుగురు గురించి, దానియేలు అతని ఫ్రెండ్స్ గురించి, 2వ అధ్యాయంలో దానియేలు గురించి, 3వ అధ్యాయంలో ముగ్గురు స్నేహితుల గురించి, 4వ అధ్యాయంలో మళ్ళీ దానియేలు గురించి, 2వ అధ్యాయంలో కళ గురించి, 4వ అధ్యాయంలో కూడా కళ గురించి. ఈ 4వ అధ్యాయంలో ఏముంటుందంటే అండి, రాజగు నెబుకద్నెజరు అనే పదముతో స్టార్ట్ అవుతుంది. చూడండి, ప్రతి అధ్యాయంలో వస్తుంది, ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క పదంతో మొదలవుతుంది. క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే, ఎన్ని అధ్యాయాలలో రాజు అనే పదముతో ఎన్ని అధ్యాయాలు మొదలవుతున్నాయి, రాజగు నెబుకద్నెజర్ అనే పదముతో ఎన్ని అధ్యాయాలు మొదలవుతున్నాయి, రాజగు బెల్తెషాజరు అనే పదముతో ఎన్ని అధ్యాయాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ విధంగా క్వశ్చన్లు ఉంటాయి. కాబట్టి చాలా ఎనలైటికల్గా అబ్జర్వేషన్ చేస్తూ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఈ 4వ అధ్యాయంలో కూడా రాజగు నెబుకద్నెజరు అనే పదంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసి నున్నాను అనే పదముతో ముగుస్తుంది. ఈ అధ్యాయంలో 37 వచనాలు ఉంటాయి. ఈ అధ్యాయంలో ఉన్న పేరు ఒక్క నెబుకద్నెజరు, దానియేలు 2 పేర్లు మాత్రమే వస్తాయి, ఇక వేరే పేర్లు రావు ఈ అధ్యాయంలో. తర్వాత ఈ అధ్యాయంలో బబులోను గురించి, బబులోనులో ఉన్న జ్ఞానులు, సోదెగాండ్రు, సకల జనుల గురించి డిస్కషన్ ఉంటుందండి. ఎందుకంటే రాజుకో కళ వస్తుంది. రాజుకో కళ వస్తే ఆ కళను 2వ అధ్యాయంలో రాజు కళను మర్చిపోతాడు. ఇక్కడ 4వ అధ్యాయంలో రాజుకు కళ గుర్తుంటుంది. 2వ అధ్యాయంలో కళను చెప్పాలి, కళ భావాన్ని చెప్పాలి. 4వ అధ్యాయంకి వచ్చేసరికి కళను రాజు చెప్తాడు, భావాన్ని మాత్రమే ఇక్కడ ఉన్న కల్దీయులు భాషలో కానీ, కల్దీయుల దేశంలో అంటే బబులోను దేశంలో ఉన్న జ్ఞానవంతులు కానీ, సోదెగాండ్రు ఎవరైనా పర్లేదండి చెప్పాలి. కానీ అక్కడికి వచ్చేసరికి కళ చెప్పలేము అంటారు. అక్కడున్న గారడిగాండ్లు, సోదెగాండ్రు, తర్వాత జ్ఞానవంతులు ఏం చెప్తారంటే 2వ అధ్యాయంలో కళను నువ్వు చెబితే మేము భావం చెప్తామంటారు. తర్వాత ఏమంటారు, అట్లా కళభావం చెప్పాలంటే దేవతలు కావాలి, దేవతలు మనుషుల మధ్య ఉండుట అసంభవము, దేవతల గృహంలో మనుషుల గృహాల మధ్య ఉండుట అసంభవం అని చెప్తారు. ఇక్కడ 4వ అధ్యాయానికి వచ్చేసరికి రాజు అందరిని పిలిపిస్తాడు. ఫస్ట్ దానియేలుని పిలిపించాడు, ఓన్లీ ఆ దేశములో ఉన్న జ్ఞానవంతులందరినీ పిలిపిస్తాడు. ఆ జ్ఞానవంతులందరినీ పిలిపిస్తే జ్ఞానవంతులందరినీ పిలవండి అని చెప్తే వచ్చిన తర్వాత ఎవరెవరు వచ్చిండ్రు అనే డిస్కషన్ ఉంటుందండి. శకునగాండ్రు, గారడి విద్య గలవారు, కల్దీయులను, జ్యోతిష్యులను రాజు సన్నిధికి వచ్చింది. రాజు ఫస్ట్ ఏమని చెప్పిస్తాడంటే, ఈ బబులోను దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలవమనేమో రాజాజ్ఞ ఇస్తాడు. తర్వాత రాజు దగ్గరకు వచ్చినాక డిస్క్రిప్షన్ ఉంటుంది, ఏమని, ఎవరెవరు వచ్చారు అంటే శకునగాండ్రు, గారడి విద్య గలవారిని, కల్దీయులను, జ్యోతిష్యులను రాజు సన్నిధికి వచ్చిరి అని ఉంటుంది. అయితే వాళ్ళందరితోటి కళ చెప్తాడు అని మాత్రమే ఉంటుంది, కానీ కళ ఏంటిదని అక్కడ వివరణ ఉండదు. వారందరికీ రాజు కళ చెప్పేస్తాడు,
కానీ ఎవరు రాజుకు ఆ భావాన్ని తెలియచెప్పరు. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, కళ చెబుతాడు. ఆ కళ వాళ్ళకి చెప్పేటప్పుడు బైబిల్లో కూడా కళ ఏందని రాయలేదు. తర్వాత వాళ్ళెవ్వరూ చెప్పలేకపోవడం వల్ల బెల్తెషాజారు అనే దానియేలును పిలుస్తారు. దానియేలుకు మార్చిన పేరేంటిది? బెల్తెషాజారు. ఆ పేరు ఎవరిది అంటే ఆ యొక్క బబులోను రాజు యొక్క దేవతల పేర్లలో ఒక దేవత పేరు. మొదటి అధ్యాయంలో ఏమో రాజుకు ఎవరు నపుంసకాధిపతి అయిన అప్షనాబు పేరు మార్చిందని మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ అధ్యాయంలో ఏముంటుంది అంటే నా దేవత పేరు అయిన బెల్తెషారు యొక్క బిరుదు పొందిన దానియేలు అని ఉంటుంది. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది చూడండి. అక్కడనేమో నపుంసకుడైన అప్షనాబు దానియేలుకి పేరు పెట్టిండని ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి రాజు ఏమని అంటాడంటే నా దేవత పేరును బిరుదుగా పొందిన దానియేలుని పిలవండి అని చెప్తాడు. అంటే ఏంది? బెల్తెషాజారు అంటే దానియేలుకు పెట్టింది ఎందుకు పెట్టిర్రు అంటే ఆ దేశములో దేవత, రాజు యొక్క దేవత పేరు అది. ఇక్కడ 4వ అధ్యాయానికి వస్తే కానీ తెలియలే. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యంగా ఇక్కడ కల్దీయులు, బబులోను అనే పదానికి అర్థం ఏంటిది అంటే తారుమారు, గందరగోళం. అంటే ఇటు దట అయితే అటు ఇటుది అయితే తారుమారు అవుతుంటాయి. అంటే శకునాలు చూస్తుంటారు, గారడి విద్య వాళ్ళు గారడి చేస్తుంటారు. అంటే వన్ టైప్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్. మన తెలుగు భాషలో మన తెలుగులో క్లియర్గా తెలవాలి అంటే చేతబడికి సంబంధించిన దేశం బబులోను. దేశంలో మొత్తం పూజలు, పునస్కారాలు, దేవతా విగ్రహాలు ఇవన్నీ. కాబట్టి ఆ బబులోను దేశము పేరే తారుమారు అనే అర్థం కలిగి ఉన్నది. బాబేలు కోట అదే బబులోను దేశము అంటే తారుమారు. అంటే ఈ దేశంలో మొత్తము సోదే గారడి విద్యగాన్లు. మళ్ళీ చూడండి దాంట్లో ఇంకొక గొప్ప అంశం కూడా ఉందండి. ఏంటిది? ఈ యొక్క దేశంలో జ్ఞానవంతులు, ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతులు ఈ దేశంలోనే ఉన్నారు అప్పటి లెక్క ప్రకారం. తర్వాత గ్రీస్ వచ్చింది. మొన్న 2వ అధ్యాయంలో ఇనుము, ఆ యొక్క రాజుకు కనపడిన యొక్క ప్రతిమ బంగారు తల, రొమ్ములు భుజములు వెండి, ఉదరము తొడలు వచ్చేసి ఇత్తడి, 4వది ఇనుము ఉంది కదా. ఆ ఇనుము అంటే గ్రీకు దేశం, అంటే ప్రపంచాన్ని మొత్తం జయించే గట్టి దేశం. ఆ దేశంలో తరువాతనే జ్ఞానవంతులు వచ్చారు. ఫస్ట్ జ్ఞానవంతులు బబులోను దేశంలోనే ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంత జ్ఞానము కలిగిన దేశంలో కూడా తారుమారు, అత్తలా కుతలం అవుతుంటుంది ఆ దేశం ఇప్పుడు. కాబట్టి ఆ బబులోను అనే దేశానికి అర్థము తారుమారు, అల్లకల్లోలం కల దేశము అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి రాజు ఇక వీళ్ళెవ్వరు చెప్పలేకపోవడం వల్ల కళ చెప్తాడు వాళ్ళకు. ఆ కళ ఏందో మనకు ఆ వచనం వరకు బైబిల్లో మనకు తెలియదు. కళ చెప్తాడు. కళ చెప్పిన తర్వాత వాళ్ళెవ్వరూ భావం చెప్పకపోతే తర్వాత దానియేలును పిలిచి ఏమంటారంటే బెల్తెషాజారు అను నా దేవత పేరును బిరుదుగా కలిగిన యూదుడు దానియేలును పిలిపించండి, దైవ ఆత్మ పరిశుద్ధాత్మ కలిగిన దానియేలును పిలిపించండి అని చెప్తారు. దానియేలును పిలిపించిన తర్వాత దానియేలుకు కళ చెప్తాడు. మళ్ళా చూడండి ఇక్కడ కళ ఎన్నిసార్లు చెప్పిండు రాజు? 2 సార్లు చెప్పిండు ఇప్పటి వరకు. మళ్ళీ ఇంకోసారి కూడా వస్తుంది దీంట్లో కళ, ఇంకోసారి కూడా చెప్తారు. ఎవరు రాజు చెప్తాడా దానియేలు చెప్తాడా అనేది మళ్ళీ మనం చూద్దాం ఇప్పుడు పోతుంటే. కళని దానియేలు ఫస్ట్ ఏమో గారెడి గాండ్లకు, తర్వాత గారెడి గాండ్లకు, శకున గాండ్లకు, కల్దీయులకు, జ్యోతిష్యులకు, జ్ఞానులకు కళ చెప్పిండు రాజు. కానీ కళ ఏంటిదో ఇక్కడ మనకుండదు, కళ చెప్పేసిండు వాళ్ళకు. కానీ దానియేలుకు చెప్పేటప్పుడు కళ చెప్తాడు. ఏంటిది? భూమి మధ్యలో నుంచి, ఇక్కడ భూమి మీద నుంచి కాదండి, భూమి మధ్యలో నుంచి. క్వశ్చను ఎట్లా వస్తుంది అంటే రాజుకు వచ్చిన కళలో చెట్టు ఎక్కడి నుంచి మొలకెత్తెను అంటే భూమి మధ్యలో నుంచి ఒక బహు విస్తారమైన చెట్టు, పెద్ద చెట్టు
బయలుదేరి మొలిసిందటండి. దానికి విపరీతమైన కొమ్మలు, విపరీతమైన ఆకులు, తర్వాత పండ్లు అన్ని రకాలవి ఆ యొక్క చెట్టులో ఉంటున్నాయి. పక్షులు వాలటానికి, జంతువులు సేద తీర్చుకోవడానికి నీడను, తర్వాత మనుషులు కానీ ఎవరైనా తినడానికి ఫలములు, ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక్కసారి ఆ వచనాన్ని చూద్దాము. దానియేలుకు రాజు అది ఎక్స్ప్లెయిన్ చేసేది చూడండి క్లియర్గా. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనం కలిగెను. నేను చూచుచుండగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనపడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండ మైదానమాయెను. చూడండి, ఇక్కడ బ్రహ్మాండమైన చెట్టు కాలే, బ్రహ్మాండ మైదానం. మైదానం అంటే చాలా ఎక్కువ ప్రదేశం కలిగిన భూభాగాన్ని మైదానం అంటారు. అంటే పంటలు పండటానికి, నీరు పారడానికి, అన్నీ బాగా సమృద్ధిగా అన్ని యొక్క లవణాలు ఉన్న భూమిని మైదానం అంటారు. అయితే ఆ చెట్టు ఏమైందట? బ్రహ్మాండమైన మైదానం అని. దాని పై కొమ్మలు ఆకాశమును అంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనపడెను. ఇందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పడుకొనుచుండెను. దాని కొమ్మలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలునంత ఆహారము దాని యందు ఉండెను. మరియు నేను నా పడక మీద పడుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరకుడగు, జాగరకుడు అంటే చూచువాడండి, జాగరకుడగు ఇంగ్లీష్లో ఉంటుంది వాచ్ అనే పదం ఉంటుంది. వాచర్ అనే పదం ఉంటుంది దీనికి. ఓకే, జాగరకుడగు అంటే చూచువాడు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి. పశువులను దాని నీడ నుండి తోలివేయుడి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించున్నట్లు దాని మొద్దుకు ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములో గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి. 7 కాలములు గడుచు వరకు దానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగరకుడగు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును. ఎవరిని అనుసరించట? ఏమనే ఆజ్ఞ? ఈ ఆజ్ఞ అంటే ఏమనే ఆజ్ఞ అండి? కొంచెం పైకి పోయి మళ్ళొకసారి చూసుకుంటే, మరియు నేను నా పడక మీద పడుకొని ఉండి నా మనస్సుకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరకుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుంచి దిగి వచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించెను. ఈ చెట్టును నరికి దాని కొమ్మల్ని కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయడి. ఏమంటున్నాడు? ఈ చెట్టుని నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి. అంటే ఇక్కడ కింద మనం ఒకసారి చూసినాం ఏమని, నట్లు దానిని భూమిలో విడువుడి, గడ్డి పాలగునట్లు దాని భూమిలో విడవమంటున్నాడు. అంటే దేన్ని? ఇక్కడ చెట్టుని అని దాన్ని అన్ని కొట్టివేసి పారవేసిన తర్వాత పశువులను దాని నీడను తోలివేయుడి. ఇప్పటి వరకు పశువులు ఆ చెట్టు నీడ కింద విశ్రాంతి నొందుతున్నాయి, వాటన్నిటినీ పంపించేసేయమంటున్నాడు. తర్వాత పక్షులు దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. ముందే ఏం చెప్పాడు? ఆ చెట్టు యొక్క కొమ్మల మీద సకల పక్షులు విశ్రాంతి తీసుకుంటున్నాయి అని చెప్పాడు. అయితే వాటిని ఎగరగొట్టేసాడు. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దుకు ఇనుమును ఇత్తడిని కలిసిన కట్టుతో కట్టించుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికల్లో నివసించినట్లు. పశువుల వలె అంటే ఏందండి? పశువులు ఏం చేస్తాయి? పచ్చికలలో నిలిచి గడ్డి తింటాయి. దాని అర్థం అదే. నివసించినట్లు దాని మొద్దును ఇనుమును ఇత్తడితో కలిసి
కట్టుతో కట్టించి అంటే ఆ మొద్దుని ఇక్కడ మనిషితో పోలుస్తున్నాడు. కట్టించి అంటే మొద్దును పశువుల మధ్యలో ఉండేలాగా అంటే గడ్డి మధ్య ఉండేలాగా దానికి ఇనుము ఇత్తడితో కట్టించేసేమని ఇది పరిశుద్ధుడు చెప్తుండట బిగ్గరగా కేక. 7 కాలముల వరకు వానికున్న మనస్సునకు బదులుగా పశువు మనసు వానికి కలుగును. వాడు అంటే ఎవరండి ఇక్కడ? వాడు అంటే మొద్దు గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. వాడు అంటే ఏంది ఇక్కడ? మనుష్య జాతికి సంబంధించిన మొద్దు అంటే భావంలో వస్తుంది మనకు. వాడు ఏమని చెప్తున్నారు? 7 కాలముల వరకు గడుచు వరకు వానికున్న మనస్సును మానవ మనస్సునకు బదులుగా పశువు మనసు వానికి కలగజేయండి. మానవ మనస్సునకు బదులుగా పశువు మనసు అంటే మానవ మనసు ఏం చేస్తుందండి? ఆలోచన చేస్తుంది. పశువు మనసు ఆలోచన చేస్తుందా లేదా తెలియదు ఎవరికి. నెక్స్ట్, మనిషి ఆహారాన్ని తింటాడు, పశువు గడ్డి తింటుంది. ఓకే, కలుగును. ఈ ఆజ్ఞ జాగరకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింపనిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యములపైన అత్యల్ప మనుషులకు ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకొనున్నట్లు ఈలాగు జరుగును. చూడండి, ఇక్కడ ఏది దేవుడు మనకి ఇవ్వాలనుకుంటాడో అది ఇచ్చేస్తాడు. ఎవరికి దేవుడు ఏది ఇవ్వాలనుకుంటాడో అది ఇస్తాడు. నీ స్థాయిని బట్టి, నీ హోదాను బట్టి, నీ డబ్బును బట్టి, నీ అందాన్ని బట్టి ఇవ్వడని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. చూడండి, ఈ ఆజ్ఞ జాగరకుడకు అగు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింపనిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు అంటే దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటాడో అది ఇస్తాడు అని క్లియర్గా ఉంది. ఓకే, ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగ జరుగును. అంటే నువ్వు ఎంత కింది స్థాయిలో ఉన్నా, ఎంత నీచ స్థితిలో ఉన్నా, ఎంత హీన స్థితిలో ఉన్నా కానీ దేవుడు ఇవ్వదలుచుకుంటే ఇచ్చేస్తాడు. అత్యల్ప అని ఉన్నది చూడండి ఇక్కడ. ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను అంటే చిన్న స్థాయి మనుషులను కూడా నియమిస్తాడు. అంటే నీ స్థాయి ఏంటిదని నువ్వు ఆలోచించుకోవద్దని దానియేలు గ్రంథంలో చెప్తున్నాడు. దేవుడు నీకు ఏది ఇవ్వదలుచుకుంటే అది ఇచ్చేస్తాడు. అంతేకాని నీ స్థాయిని బట్టి, నీ అర్హతను బట్టి, నీ చదువును బట్టి, నీ అందాన్ని బట్టి, నీ డబ్బును బట్టి, నీ ఆస్తిని బట్టి ఇవ్వడు. నువ్వు ఎంత చిన్న స్థాయిలో ఉన్నా దేవుడు ఇస్తాడని ఈ కళ భావంలోనే ఆ కళ వచ్చిన తర్వాత కళ మళ్ళా కళలో దేవుడు ప్రకటించిన మాటలే చెప్తున్నాడు. తర్వాత బెల్తెషాజారు అంటే దానియేలు అండి. నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనము ఇదే. ఇప్పుడు ఈ కళ ఎన్నో వచనం నుంచి ఎన్నో వచనం వరకు చెప్పిండండి ఒకసారి చూడండి. కళ ఎన్నో వచనం నుంచి అంటే 10వ వచనం దగ్గర మొదలయ్యి 17వ వచనం వరకు కంప్లీట్ అయిందండి. 10 to 17 4వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు రాజగు నెబుకద్నెజరు దానియేలుకు కళను చెప్పిండు. బెల్తెషాజారు అను బిరుదు నా దేవత బిరుదు పొందిన దానియేలుకు అంటే నెబుకద్నెజరు దేవత బిరుదు పొందిన దానియేలుకు నెబుకద్నెజరు 10వ వచనం నుంచి 17వ వచనం వరకు అంటే ఎన్ని వచనాలండి? 8 వచనాలు కళను, దాంట్లో కళలో వినపడ్డ స్వరమును గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చేసిన తర్వాత 18వ వచనంలో ఏమంటున్నాడు అంటే బెల్తెషాజారు అంటే పిలుస్తున్నాడు, చెప్పుతున్నాడు. బెల్తెషాజారు నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనము ఇదే అంటే నాకు వచ్చిన కళ ఇదే దానియేలు అని చెప్తున్నాడు. నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావమును నాకు చెప్పనేరడు. చూడండి, ఫస్ట్ చెప్తాడని ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచాడు. ఎవరిని? శకునగాండ్రను, గారడి విద్య గలగాలను, కల్దీయులను, జ్యోతిష్యులను, జ్ఞానులందరినీ పిలిచాడు.
వాళ్ళెవ్వరూ చెప్పకపోయినరు. కానీ వాళ్ళందరికీ చెప్తే వాళ్ళెవ్వరూ చెప్పకపోవడం వల్ల నెబుకద్నెజరు దానియేలుకు ఈ కళను చెప్పేసి దానియేలును పొగుడుతున్నాడు. అయ్యా దానియేలు, నాకు కలిగిన దర్శనము ఇదే, నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావమును చెప్పనేరడు. ఎందుకు నువ్వు చెప్తావు అనే విషయం మళ్ళీ కింది చెప్పాడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడ వంటివి అంటే నువ్వు సమర్థునివి. ఎందుకు సమర్థుడు అనేది మళ్ళీ రాజే చెప్తుండు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు? నీ ఎడల నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నువ్వు సమర్థునివి. మామూలుగా రాజు కూడా అర్థమైపోయింది ఏమని, దానియేలుకు దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి దానియేలు సమర్థుడు. దానియేలు స్వతహాగా సమర్థుడు అనట్లే, నీ యందు దేవదూతల ఆత్మ ఉన్నది కాబట్టి నువ్వు సమర్థుడు అని చెప్తున్నాడు. అందుకు బెల్తెషాజారు అను దానియేలు 1 గంట సేపు అతి విస్మయము నొంది మనస్సునందు కలవరపడగా. ఎంతసేపు అటండి? ఇది ప్రశ్న. దానియేలుకు నెబుకద్నెజరు కళ చెప్పిన తర్వాత దానియేలు ఎంత సమయము కలవరము పడెను, కలత చెందెను అనే ప్రశ్న వస్తుంది. ఎంతసేపు అండి? 1 గంట. ఓకే. కలవరపడగా రాజు బెల్తెషాజారు, ఈ దర్శనము వలన కానీ దాని భావము వలన కానీ నీవు కలవరపడకుము అనెను. అంటే దానియేలు కూడా కలవరపడుతుండు, కలత చెందుతుండని రాజు గ్రహించిండు నెబుకద్నెజరు ఏమంటున్నాడు? బెల్తెషాజారు, ఈ దర్శనము వలన కానీ దాని భావము వలన కానీ నీవు కలవరపడకుము అనెను. అంతటా బెల్తెషాజారు అంటే ఇక్కడ సమాధానం, అక్కడనేమో రాజుది అంటే స్పీచ్ అన్నట్టు. ఫస్ట్ రాజు స్పీచ్, తర్వాత దానికి ఆన్సర్గా దానియేలు స్పీచ్. నా ఏలినవాడ, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక. అంటే ఇక్కడ తెలిసిపోయిందండి ఏమని, ఈ యొక్క దర్శనము నీకు కాకుండా నీ శత్రువులకు జరిగితే బాగుండు అంటే ఇక్కడ చెడు అని అర్థమైపోయింది. రాజుకు కూడా అర్థమైపోయింది ఇది చెడు అని. నీ శత్రువులకు చెందునుగాక. తాము చూచిన చెట్టు వృద్ధి నుండి బ్రహ్మాండమైన దాయను, దాని పై కొమ్మలు ఆకాశమునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. ఇక్కడ చూడండి 20వ వచనంని స్టార్ట్ చేసుకోండి. అంటే ఏంది? కళనేమో ఫస్ట్ నెబుకద్నెజరు దానియేలుకు చెప్పిండు, అదే కళ మళ్ళా దానియేలు నెబుకద్నెజరుకు చెప్తుండు 20వ వచనం నుంచి. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైన దాయను, దాని పై కొమ్మలు ఆకాశమునంటున్నంత ఎత్తుగాని దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాని దాని పండ్లు విస్తారముగాను కనపడెను. ఇందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పడుకొనెను, దాని కొమ్మలు ఆకాశ పక్షులు కూర్చుండెను గాదా. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. ఈ కళ నెబుకద్నెజరు ఏదైతే చెప్పిండో అదే కళ దానియేలు చెబుతూ అదే వివరణ ఇస్తూ ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది. నిన్ను అంటే ఎవరిని? ఇక్కడ నెబుకద్నెజరును సూచిస్తుంది. అంటే నెబుకద్నెజరు అంత ఫలించి అభివృద్ధి చెంది ఉన్నాడు, విస్తరించి ఉన్నాడు. నెబుకద్నెజరు నీడన ప్రతి మానవుడు జంతువు సేద తీర్చుకుంటున్నారు. ప్రతి పశు పక్షాదులు ఆహారాన్ని తీసుకుంటున్నాయి, సేద తీర్చుకుంటున్నాయి. మానవులకు జంతువులకు ప్రతి దానికి నెబుకద్నెజరు రాజ్యంలో పుష్టికరమైన ఆహారం దొరుకుతుంది అని దాని అర్థం. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుతున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయను, నీ ప్రభుత్వం లోకమంతటా వ్యాపించి ఉండెను. చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము, కానీ దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగురకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా
అంటే ఏదైతే నెబుకద్నెజర్ చెప్పిండో మళ్ళా దానియేలు కూడా నెబుకద్నెజర్కి అదే రిపీట్ చేస్తుండు. నువ్వు విన్నావు కదా, అంటే చూచువాడు, జాగురకరుడు అంటే చూచువాడు, చూచు పరిశుద్ధుడు, భూమిని మొత్తము చూస్తున్న దేవుడు పరిశుద్ధుడు, ఇట్లా చెప్పాను కదా అని చెప్తున్నాడు. రాజా ఈ దర్శన భావం ఏమనగా, ఇక్కడి నుంచి భావం చూడండి 20 నుంచి 23 వరకేమో కళను రిపీట్ చేసిండు. దానియేలు కళను రిపీట్ చేసిండు, 20వ వచనం నుంచి 23 వరకు రిపీట్ చేసిండు. తర్వాత 24వ వచనం నుంచి భావం చెప్తున్నాడు. 4వ అధ్యాయములో రాజుకు వచ్చిన కళ భావాన్ని దానియేలు ఎన్నో వచనం నుంచి మొదలు పెట్టాను. ప్రశ్న టఫెస్ట్ క్వశ్చన్ సిఏ అండి, టఫెస్ట్ క్వశ్చన్ సిఏ. 24వ వచనము, రాజా ఈ దర్శన భావం ఏదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలిన వాని గురించి చేసిన తీర్మానమేదనగా, అంటే ఆల్రెడీ దేవుడు తీర్మానం చేసేసిండండి. నెబుకద్నెజర్ లెక్క చుట్టేసిండు దేవుడు. అదే విషయం దానియేలు ఇప్పుడు చెప్తున్నాడు. తీర్మానం ఏదనగా, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, అంటే జనాల మధ్య మనుషులు నిన్ను, అంటే నీ రాజ్యంలో నిన్ను ఉండనియరు, నువ్వు అడవులలోకి వెళ్ళిపోవాల్సిందే అన్న లెవెల్లో చెప్తున్నాడు. జనములు నిన్ను తరిమి వేస్తారు, మనుషుల మధ్యలో ఉండకుండా తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తిందువు. పశువుల వలె నెబుకద్నెజర్ ఏం చేస్తాడట, భావం వినండి. జనాలు రాజ్యముల నుంచి వెళ్ళగొడితే ఈ నెబుకద్నెజర్ వెళ్ళి పశువుల మధ్య, జంతువుల మధ్య సావాసం చేస్తాడు, పశువుల వలె గడ్డి తింటాడు అని చెప్తున్నాడు. ఆకాశము నుండి మంచు నీ మీద పడి నిన్ను తడుపును. అక్కడ ఏముందండి, మొద్దుకు ఇనుము ఇత్తడి కంచె వేసి తొడిగిన తర్వాత మంచు కురుస్తుంది దాని మీద అని ఉంది. అదే ఇక్కడ మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, నెవనికి దాన్ని అనుగ్రహింపనిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకిలాగు జరుగును. ఇక్కడ నెబుకద్నెజర్కు జ్ఞానోదయం కలగడానికి ఎంత టైం పట్టింది? 7 కాలాలు. పశువుల గడ్డిని తింటూ పశువులలాగా నెబుకద్నెజర్ ఎంతకాలం ప్రవర్తించిండు? 7 కాలాలు ప్రవర్తించిండు. ఇక్కడ అదే ఉంటుందండి, 7 కాలాలు తెలుసుకొని వరకు 7 కాలములు నీకిలాగు జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండనీయుడని వారు చెప్పిరి కదా, దాని వలన సర్వోన్నతుడు అధికారి అనియు నీవు తెలుసుకొనిన పిమ్మట మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకొనుము. 7 కాలాలు నెబుకద్నెజరు పశువుల సావాసం చేసి అడవిలో ఉండి గడ్డి తిన్న తర్వాత నెబుకద్నెజర్కు జ్ఞానోదయం అవుతుంది, తెలుసుకుంటాడు. ఏదైనా సర్వశక్తుడైన దేవుని యొక్క మహిమనే, దేవుని యొక్క కృపా కటాక్షంతో రాజ్యము చేయగలుగుతాము అని నెబుకద్నెజర్ తెలుసుకుంటాడు. ఇదే మాట రాజుల గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో ఉంటుందండి క్లియర్గా. ఏమని? యెహోవా దేవుడు నెబుకద్నెజర్ను ఆశీర్వదించి ఇశ్రాయేలు యూదా దేశాలని నెబుకద్నెజర్కు అప్పచెప్పును అని ఉంటుంది. అక్కడ క్లియర్గా నెబుకద్నెజర్ని యెహోవా దేవుడు ఆశీర్వదించినట్టు ఉంటుంది. ఈ సమూయేలు, 2వ సమూయేలు గ్రంథంలో, 2వ రాజుల గ్రంథంలో, చరిత్రక గ్రంథాలు ఈ 2 వాటిల్లో ఉంటుంది. ఏమని? నెబుకద్నెజర్ని దేవుడు ఆశీర్వదించి యూదా ఇశ్రాయేలు దేశములను చెరపట్టబడుటకు వారికి ఇజ్రాయేలు దేశ జనులను బానిసలుగా చేస్తానని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ చెట్టు యొక్క మొద్దు నుండనీయుడి అని వారికి చెప్పిరి కదా, దానివలన సర్వోన్నతుడగు అధికారి అని నీవు తెలుసుకొనిన
మీదట, అంటే దేవుడే అధికారి అని తెలుసుకొనడం మీదట నీ రాజ్యం నీకు మరల ఖాయముగా వచ్చునని తెలుసుకొనుము. అంటే ఇది ఎక్కడి నుంచి 24 నుంచి 26 వరకు 7 కాలాలు పడుతుంది. ఏంది? దేవుడు గొప్పవాడు, దేవుడు తప్ప ఏది ఎవరు చేయలేరని నెబుకద్నెజర్ తెలుసుకోవడానికి 7 కాలాలు పడుతుంది. నెబుకద్నెజర్ తెలుసుకున్న తర్వాత ఆయన రాజ్యాన్ని ఆయనకు దేవుడు ఇచ్చేస్తాడు. ఇక్కడ మనుషులు ఇచ్చేయడాలు, యుద్ధాలు ఏవి లేవు. దేవుని యొక్క మర్మాన్ని తెలియజేయడానికి మాత్రమే మధ్యవర్తిగా దానియేలు ఉన్నాడు. అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తులను ఏమంటారండి బైబిల్లో? ప్రవక్తలు అంటారు. అంటే ఇక్కడ ఎవరు ప్రవక్త? దానియేలు గ్రంథంలో ప్రవక్త ఎవరు? దానియేలే ప్రవక్త. ఎందుకంటే మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభు క్లియర్గా చెప్తాడు, దానియేలు ప్రవక్త అని చెప్తాడు. యేసుక్రీస్తు నోట్ల నుంచి వచ్చేదే దానియేలు ప్రవక్త. ఇక్కడ ప్రవక్త అని లేదు, కానీ దేవునికి మనుషులకు పాత నిబంధన గ్రంథంలో దేవునికి మనుషులకు మధ్యవర్తి ఎవరు అంటే ప్రవక్తలు. చూడండి, మళ్ళీ ఇదే దానియేలు గ్రంథము టైంలో అంటే బబులోను దేశంలో ఉన్న ప్రవక్త ఎవరో తెలుసా మీకు? బబులోను దేశంలో ఉన్న ప్రవక్త హెజ్కేలు ప్రవక్త. ఈ యూదుల మధ్య, చెరపట్టబడిన యూదుల మధ్య ఉన్న ప్రవక్త హెజ్కేలు ప్రవక్త. శేషించబడిన యూదుల మధ్య ఉన్న ప్రవక్త ఇర్మియా ప్రవక్త. ఓకే, అవి రెండు గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత, రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములను మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇదంతా జరగకుండా నీది నీకే ఉండాలంటే ఎట్లా అనేది కూడా మళ్ళీ దానియేలు చెప్తుండండి. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములను మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారిని అందరి యందు కరుణ చూపించినట్లా నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? పాపములను మానేసి నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపించినట్ల నీకున్న క్షేమం నీకే ఉంటుంది అని క్లియర్గా చెప్తున్నాడు. అంటే ఈయన పాపము అన్యాయం చేసిండు కాబట్టి ఇది జరుగుతుంది అని క్లియర్గా చెప్తున్నాడు. నెక్స్ట్, పైన చెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరుకు సంభవించెను. ఇదంతా జరిగిందట రాజగు నెబుకద్నెజరుకు. ఎట్లా? 12 నెలలు గడిచిన పిమ్మట అతడు ఒక రాజధానియగు బబులోనులోని నగరమందు సంచరించుచుండగా. ఇక్కడ మొదలవుతుందండి ఆ కళ భావం మొత్తం నెరవేరాలి కదా. ఆ నెరవేరడం అనేది ఎందుకు జరిగింది, ఎట్లా నెరవేరింది అనే దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏందనేది కూడా ఉంటుందండి క్లియర్గా. చూడండి, రాజగు బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావము ఘనత కనపరచుటకై నా రాజధాని నగరం నేను కట్టించింది కదా అని తనలో తాను అనుకున్నాడట. ఆయన ఏమనుకున్నాడు? ఇది దేవుని కృప వలన, దేవుని దయ వల్ల వచ్చింది అనుకోలేదు. ఈ రాజధాని నగరాన్ని నా ఘనతా ప్రభావములతోటే నేను కట్టించిన అనుకుంటుండు. అనుకోవడం వల్ల దేవునికి కోపం వచ్చింది. ఎమ్మటే దేవుని రియాక్షన్ కిందనే ఉంటుంది. అంటే మనకు అహంకారము, గర్వము ఉంటే దేవుడు ఏం చేస్తాడు అనేది ఈ అధ్యాయంలో మనకు క్లియర్గా చెప్తున్నాడు. దేవుడు అంత గొప్ప నెబుకద్నెజర్ రాజునే ఏంటి అడవుల పాలు చేసిన దేవుడు దేనికి చేసిండు? గర్వము అహంకారంతో చేసిండు. మనము ఏం చేస్తాడు? మనకు గర్వం అహంకారం ఉంటే చూడండి కింద, ఈ రాజధాని నగరం నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక పెద్ద శబ్దము వచ్చెను. ఏదనగా రాజగు నెబుకద్నెజరు, ఇది నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. హృదయమునందు ఆయన కట్టించిన రాజధాని నగరాన్ని చూసుకొని అతిశయపడి గర్వంతో నేను కట్టించింది కాదా, నా ఘనత కాదా అనగానే దేవునికి కోపం వచ్చింది.
ఆకాశం నుంచి గొప్ప శబ్దం వచ్చింది. నీ రాజ్యం నీ యుద్ధ నుండి తొలగిపోయాను, తమ యుద్ధ నుండి మనుషులు నిన్ను తరిమివేయుదురు. అక్కడ కళాభావం కూడా ఏంది, దానియేలు చెప్పింది ఏంది, మనుషుల మధ్య నుంచి నిన్ను తరిమేస్తారని చెప్పిండు. గొప్ప శబ్దం కూడా అదే వస్తుంది, తన యుద్ధ నుండి మనుషులు నిన్ను తరిమివేయుదురు. నీవి అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. అదే చెప్పిండు అక్కడ దానియేలు భావంలో కూడా, నువ్వు పశువుల గడ్డి తింటావు రాజా అని చెప్పిండు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరిని దానికి అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగునని చెప్పాను. 7 కాలాలు జరుగుద్దట. దేవుడు ఆ రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఇచ్చేస్తాడు. కానీ చూడండి, దానియేలు అక్కడ మంత్రి, నెబుకద్నెజర్ వెళ్ళిపోయిండు, కానీ దానియేలు మంత్రిగానే కొనసాగుతుండు. ఎన్ని తరాల వరకు? 7 తరాల వరకు మంత్రిగానే కొనసాగుతుండు. ఆ గడియలోనే ఈలాగు నెబుకద్నెజరు సంభవించెను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. పశువులలో నుండి అతని తరిమి, మానవులలో నుండి అతనిని తరిమి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. అంటే మానవుల్లో నుంచి అడవికి వెళ్ళిపోయిండు, గడ్డి మేయడం మొదలుపెట్టిండు. గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. ఈ ప్రశ్న ఇంపార్టెంట్ అండి. నెబుకద్నెజరు మీద మంచు పడినప్పుడు ఆయన వెంట్రుకలు, ఆయన గోర్లు ఏ విధముగా మారినాయి అనే ప్రశ్న వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎట్లా మారినాయట? పక్షిరాజు రెక్కల వలె ఈకల వంటివి, అతని గోళ్ళు పశువుల గోళ్ళ వంటివి ఆయను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములు నున్నవి. ఏం చేసిండట? ఆకాశం వైపు కన్నులెత్తి, ఈ 7 కాలములు గడిచిన తర్వాత నెబుకద్నెజరు ఆకాశం వైపు కన్నులెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టిండు. దేవునికి స్తోత్రము చేసి, స్తుతించడము స్తోత్రం చేయడము. ఏమన్నాడు? కన్నులెత్తి చిరంజీవియగు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు నున్నవి. ఆయన రాజ్యం గురించి, ఆయన ఆధిపత్యం గురించి స్తుతించిండు దేవుణ్ణి. కాబట్టి ఆయన రాజ్యం ఆయనకు వచ్చేసింది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడల, భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. దేవుణ్ణి అడగడానికి ఎవడు సమర్థుడు కాదు. నువ్వేం చేస్తున్నావు, ఇది మంచా, ఇది చెడా, ఇదా ఏదా అని అసలు అడగడానికి మనుషునికి ఎవ్వనికి అధికారం లేదు, మనుషుడెవ్వడు యోగ్యత లేదు అని క్లియర్గా చెప్పేస్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నెబుకద్నెజర్ చెప్తున్నాడు, దానియేలు చెప్పట్లేడు. నెబుకద్నెజర్ చెప్తున్నాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. ఎవరికి నా బుద్ధి? నాకంటే ఎవరి బుద్ధి? ఎవరికి? నెబుకద్నెజర్ బుద్ధి నెబుకద్నెజర్కి వచ్చిందట. రాజ్య సంబంధమగు ప్రభావమును, నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. ఇక్కడ చూడండి, నెబుకద్నెజరు యెహోవా దేవునికి మహిమ చెల్లించిండు, ఘనత చెల్లించిండు, స్తోత్రాలు చెల్లించిండు, దేవుణ్ణి చిరంజీవి అని పొగిడిండు. దానివల్ల ఈయనకేమొచ్చిందండి? ప్రభావమును, ఘనతయు, తేజస్సు నాకు కలిగెను. ఎవరికి? నాకు అంటే ఇక్కడ ఇవన్నీ మాటలు చెప్పేది ఎవరు? నెబుకద్నెజరుకు కలిగెను. నా మంత్రులను, నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత నొందితిని. ఇక్కడ ఏంది?
ఆయన 7 కాలాల అడవులో పోయిండు, పశువులాగా బిహేవ్ చేసిండు. ఆయన వెంట్రుకలు వచ్చేసి పక్షి వెంట్రుకలు అయిపోయినాయి, గోర్లు పక్షి గోర్లు అయిపోయినాయి, పశువులాగా అయిపోయిండు. కానీ తర్వాత ఆయన తెలుసుకొని వచ్చిన తర్వాత ఆయన గణిత అధికమైందట. ఆయనే చెప్తున్నాడు, ఈలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములను న్యాయములునై యున్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. ఇక్కడ ఎవరు గణపరుస్తున్నారు? నెబుకద్నెజర్ గణపరుస్తున్నారు. ఈ యొక్క 4వ అధ్యాయం మొత్తంలో మెయిన్ క్యారెక్టర్ కథానాయకుడు ఎవరంటే నెబుకద్నెజర్. దానియేలు కేవలం భావం మాత్రమే చెప్పిండు, కళ కూడా చెప్పలే ఇక్కడ. కానీ ఇక్కడ మొత్తం దేవుణ్ణి స్తుతించింది, దేవునికి ఘనత వహించింది, దేవుని యొక్క గొప్పతనాన్ని పొగిడింది, దేవుణ్ణి చిరంజీవి అన్నది. అంటే ఈ అధ్యాయంలో కథానాయకుడు ఎవరంటే నెబుకద్నెజరు. అహంకారపడిన వ్యక్తి కూడా నెబుకద్నెజరు. అహంకారం వల్ల ఏం జరిగింది నెబుకద్నెజర్ జీవితంలో అనేది కూడా క్లియర్గా చూపించిండు. రాజులకు ముందే కళ స్వప్నమందు ఇచ్చి, స్వప్నమందు దేవుని వాయిస్, దేవుని శబ్దం కూడా వినిపించిండండి. అట్లనే జరిగింది. తర్వాత తన అహంకారాన్ని, తన గొప్పతనాన్ని తనది కాదు అని తెలుసుకొని దేవుణ్ణి స్తుతించడం వల్ల ఆయన రాజ్యం ఆయనకే వచ్చింది. ఆయన ఇదివరకటి కంటే అధిక ఘనత పొందిండు. ఈ అధ్యాయంలో మొత్తం 37 వచనాలండి. మొదటి వచనము రాజగు అనే దాంతో స్టార్ట్ అయ్యి చివరి వచనము గణపరచుచు నున్నాను. అంటే ఇక్కడ 2 పదాలు, గణపరచుచు అనేది ఒక పదము, నున్నాను అనేది ఒక పదం. అంటే చివరి పదం ఏంటిదంటే నున్నాను అనే పదం ఉంటుంది. దీంట్లో క్యారెక్టర్స్ ఎవరండి? ఓన్లీ నెబుకద్నెజరు, దానియేలు ఇద్దరే కనపడేది, ఇద్దరే. తర్వాత దేవుని పేరు ప్రస్తావనకు వస్తుంది. దేవుడు చేసేదే అంతా జరుగుతుంది. ఈ అధ్యాయం మొత్తంలో దేవుడే అన్ని చేస్తుండు. కళ దేవుడే ఇచ్చిండు, శబ్దము దేవుడే ఇచ్చిండు, కళ భావాన్ని చెప్పిన ఒక్క వ్యక్తి మాత్రమే దానియేలు. తర్వాత వచ్చేసి దేవుడు ఈ నెబుకద్నెజర్ని ఎందుకు అంత హీన స్థితికి తీసుకుపోయిండు అంటే నెబుకద్నెజర్ అతిశయపడ్డాడు గర్వంతో. నేనే కట్టించిన ఇది అంటే దేవుడు ఇచ్చిండు అనే విషయాన్ని మర్చిపోవడం వల్ల, దేవుడు మనకి ఏది ఇచ్చినా మర్చిపోతే దేవుడు ఆ విషయాన్ని మర్చిపోడు. నువ్వు మర్చిపోయినావన్న విషయాన్ని నీకు గుర్తు చేయాలంటే నిన్ను హీన స్థితికి తీసుకుపోవాలి. కాబట్టి దేవుడు ఈ అధ్యాయం, ఈ పాఠంలో మొదటి పాఠంలో 3 అండి. దానియేలుతో పాటు 3 స్నేహితుల గురించి, వాళ్ళ ట్రైనింగ్ గురించి ఉంటుంది. 2వ పాఠంలో రాజుకు వచ్చిన కళను మర్చిపోతాడు, దానియేలు కళను, కలభావాన్ని చెప్తాడు. 3వ పాఠంలో దానియేలు ప్రస్తావన లేదు, ఓన్లీ 3 స్నేహితుల ప్రస్తావనే ఉంటుంది. 4వ అధ్యాయంలో దానియేలు, నెబుకద్నెజర్ ఇద్దరు గురించే ఉంటుంది. పేర్ల విషయానికి వస్తే మొదటి అధ్యాయంలో నెబుకద్నెజరు, యెహోయాకీము, తర్వాత వచ్చేసి దానియేలు, షడ్రకు, మెషగు, అబేద్నగో, అబ్షనాగు, తర్వాత వచ్చేది అర్యోకు, వీళ్ళందరి ఉంటాయి. కాబట్టి పేర్లు వేరేగా చదవాలి, అధ్యాయం యొక్క భావం వేరేగా చదవాలి, అధ్యాయం యొక్క కథ భావం వేరేలాగా చదవాలి. అప్పుడే మీకు క్లియర్గా దానియేలు గ్రంథం మీద ఒక అవగాహన వస్తుంది. దేవుడు ఈ పాఠాన్ని దీవించి మిమ్మల్ని, నన్ను ఆశీర్వదించును గాక. ఆమెన్.